పడిపోయిన దావీదు గుడారము ఆ దినమున నేను బాగు చేసి పూర్వపు రీతిగా మరలా నేను దానిని కట్టెదోనని మాటలు గత వారాన్ని నేర్చుకున్నాం. ప్రియులారా, పడిపోయిన వ్యక్తికి కావలసింది ఆదరణ. చాలా మంది పడిపోతే చాలా బలిపడ్డరా అని సంతోషిస్తారు. కానీ ప్రియులారా, పడిపోయిన వ్యక్తికి కావలసింది ఏమిటి, పడిపోయిన వ్యక్తికి అవసరమైనది ఏమిటి అనే విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గమనించాలి. పడిపోయిన వ్యక్తి పడిపోయి ఉండుట నా యేసయ్యకు ఇష్టం లేదు. పడిపోయిన వారందరినీ లేవనెత్తాలని, వారిని మరలా పూర్వపు రీతిగా దేవుడు వారిని ఆశీర్వదించాలని, వారిని ఫలించేవారిగా, అభివృద్ధి చెందేవారిగా, పోగొట్టుకునేవన్నీ కూడా మరలా వారికి అనుగ్రహించబడాలని యేసయ్య నీతో ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, పడిపోయిన వ్యక్తికి కావలసినది ఏమిటి అని ఆలోచన చేస్తే మొదటి మాట ఆదరణ. పడిపోయిన వ్యక్తికి కావలసింది ఆదరణ. ఒక వ్యక్తి పడిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి ఆశించేది, ఆ వ్యక్తి ఆశపడేది ఏమిటి అంటే, నన్ను ఎవరైనా లేవనెత్తితే బాగుండు, నన్ను ఎవరైనా ఆదరిస్తే బాగుండు అనుకుంటున్నారు. అలాగే పడిపోయిన వ్యక్తికి కావలసింది ఆదరణ. ఆదరించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డ ఆదరణ. చూడండి, యెషయా గ్రంథం 51:3 కనబడుతుంది కదా, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూమిని యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. దాని ఎడారి భూమి యెహోవా తోట వలె చేయుచున్నాడు. గమనించాలి, పడిపోయిన వ్యక్తికి కావలసింది ఆదరణ. దేవుని బిడ్డ, నీవే స్థితిలో పడిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఏ విధంగా పడిపోయావో, నీవు పడిపోయి ఉండుట నా యేసయ్యకి ఇష్టం లేదు. నేను లేవనెత్తాలని, నేను అభిషేకించాలని ఈ దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 51:3 కనబడుతుంది కదా, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. సియోనులో నివసిస్తున్న దేవుని ప్రజలను ఆదరిస్తున్న నా యేసయ్య ఈ వాక్యం ఇచ్చిన నిన్ను ఆదరించడానికి, ఆదుకోవడానికి, నిన్ను బలపరచడానికై నీతో ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. గమనించాలి, పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను తోట వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూమిని యెహోవా తోట వలె చేయుచు ఉన్నాడు. ఆనంద సంతోషములతో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ కుటుంబం ఎలా ఉన్నది, నీ జీవితం ఎలాగున్నది? అయ్యో, నా కుటుంబం పాడైపోయింది, నా బిడ్డలు పాడైపోయారు, నా జీవితం ఎడారి వలె ఉన్నది, నా జీవితం అరణ్యం వలె ఉన్నదని నిరాశతో ఉన్నావేమో. ఇది నాన్ని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. పడిపోయిన నీ కుటుంబం పాడైపోయిన రీతిగా ఉన్నదే, పడిపోయిన నీ కుటుంబం అరణ్యం వలె ఉన్నది, పడిపోయిన నీ కుటుంబం ఎడారి వలె ఉన్నది. ఎడారిగా మార్చబడిన నీ జీవితం, అరణ్యముగా మార్చబడిన నీ జీవితం, పాడైపోయిన స్థలముగా నీ జీవితం యేసయ్య ఈ దినాన్ని లేవనెత్తడానికై ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ పడిపోయావో, ఏ స్థలంలో పడిపోయావో, పడిపోయిన నీవు కన్నీరు కార్చి ప్రార్థించగలుగుతున్న వ్యక్తివైతే దేవుడు నీ జీవితంలో గొప్ప ఆదరణ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ లోకములో ఎవరు నిన్ను ఆదరించకపోవచ్చు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు, నానేవారు ఎవరు నన్ను ఆదరించటం లేదు, నా కష్టాల్లో, నా బాధల్లో నన్ను ఎవరు కూడా ఆదుకునేవారు లేరు అని అనుకుంటున్నావేమో. ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆదరించడానికి 2014 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? నీవు పడిపోవటం ఆయనకి ఇష్టం లేదు, లోకంలో జీవించడం ఆయనకి ఇష్టం లేదు. నీతోనే ఈ దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు.
పడిపోయిన వ్యక్తికి కావలసింది ఆదరణ. అందుకే నీవు నీ యొక్క పడిపోయిన జీవితాన్ని దేవునికి సమర్పించినట్లయితే, ఎడారిగా మార్చబడిందా, ఎండిన భూమిలో మార్చబడిందా, పాడైపోయిన స్థలముగా ఉందా, నా యేసయ్య అంటున్నాడు యెహోవా తోట వలె చేయబోతున్నాడు, ఏదేను తోట వలె చేయబోతున్నాడు. వీళ్ళకి ఆదరణ లేదు, వీళ్ళ స్థితి ఇంతే, వీళ్ళ పరిస్థితి ఇంతే, వీళ్ళు ఎవరిని ఆదుకోరు, వీళ్ళు ఎవరిని ఆదరించరు అని లోకంలో అనేక మంది అంటున్నారేమో. ఇది నాని ప్రభు నీతో అంటున్నాడు, పాడైపోయిన నీ జీవితాన్ని, అరణ్యముగా మార్చమని జీవితాన్ని, ఎడారిగా మార్చమని జీవితాన్ని యేసయ్య అంటున్నాడు, ఇదిగో పూర్వపు వైభవాన్ని నీకు ఇస్తానంటున్నాడు. ఎండిన నీ జీవితాన్ని ఇదిగో యెహోవా తోట వలె, ఏదేను తోట వలె యేసయ్య చేయబోతూ ఉన్నాడు. ఆ రీతిగా నీవు మార్చబడాలి అంటే కనుక నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దయచేసి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10-11 కనబడుతుంది కదా. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాత మిమ్మను గురించి, ఎవరి గురించి, మిమ్మను గురించి పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మలను దర్శించెదను. నేను మిమ్మను గురించి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. దేవుని బిడ్డ ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, నేను మిమ్మల్ని గురించి పలికిన శుభవార్త ఏమిటంటే, ఆదరణ లేక, నిరీక్షణ లేక, ఆదరించేవారు లేక, బలపరిచేవారు లేక, నడిపించేవారు లేక, పాడైపోయిన స్థలం వలె, ఎండిన ఎడారి వలె, అరణ్య వలె మార్చబడిన నీ కుటుంబాన్ని ఈ దినం నీకు ఒక శుభవార్త. ఏమిటి ఆ వార్త అంటే, యేసయ్య నీ కుటుంబాన్ని గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, నీ బిడ్డల గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నిన్ను యెహోవా తోట వలె చేయాలని, ఏదేను తోట వలె చేయాలని ఈ శుభవర్తమానం వింటున్న నీవు దేవునికి హృదయం ఇచ్చి వాక్యానుసారంగా నీవు సాగిన వ్యక్తివైతే, దేవుడు నిన్ను అరణ్యముగా ఉన్న నీ జీవితాన్ని, ఎడారుగున నీ జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని లేవనెత్తి ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. యెషయా గ్రంథం 58:12 కనబడుతుంది కదా. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను ఈ జనులు కట్టెదరు, అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, తిరగబడిన దానిని బాగు చేయవాడు అనియు దేశములో నివసించినట్లుగా త్రోవలు స్థిరపరచువాడు అనియు నీకు పేరు పెట్టబడును. చాలా మంది నీ గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉన్నారు. వీరికి ఆదరణ లేదు, వీళ్ళు పడిపోయారు, వీళ్ళ స్థితి ఇంతే, వీళ్ళ బ్రతికింతే, వీళ్ళు ఇంకా లెగలేరు అనుకుంటున్నారేమో. అయితే ఈ దినాన్ని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా కాలము నుండి పాడైపోయిన పునాదులను నా యేసయ్య మరలా కట్టబోతూ ఉన్నాడు. నిన్ను ఆదరించబోతున్నాడు, నిన్ను ఆదుకోబోతున్నాడు, నిన్ను మరలా తిరిగి లేపబోతూ ఉన్నాడు. అందుకే ఈ దినాన్ని నీ హృదయాన్ని దేవునికి అంకితం చేయాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పాడైపోయిన దావీదు గుడారిని లేవనెత్తినట్లు ఇది నన్ను లేవనెత్తి ఆదరించబోతున్నాడు. రెండో మాట చూడండి, విమోచించే వారికి కావాలి. పడిపోయిన వ్యక్తికి ఎవరు కావాలి? విమోచించే వారికి కావాలి. ప్రియులారా, పడిపోయిన వ్యక్తికి కావలసింది ఆదరణ, పడిపోయిన వ్యక్తికి కావలసింది విమోచన. విడిపించేవారు కావాలి. నిన్ను ఆదరించేవారు ఎవరు లేరనుకుంటున్నావా? నిన్ను విడిపించేవారు ఎవరు లేరనుకుంటున్నావా? నీ స్థితిని మార్చేవారు ఎవరు లేరనుకుంటున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పడిపోయిన వ్యక్తికి కావలసింది విమోచన, విడుదల చేసేవారికి కావాలి. యెషయా గ్రంథం 52:9 కనబడుతుంది కదా. యెరూషలేమునందు
పాడైన స్థలములారా ఉత్సాహించి ఏకముగా సంగీత గానముల చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేమందు పాడైపోయిన స్థలములారా ఉత్సాహించి ఏకముగా సంగీత గానములు చేయండి. మిమ్మల్ని విమోచించే రాజు వచ్చాడు. మిమ్మల్ని విడిపించే నాయకుడు, నడిపించే సహాయకుడు, రక్షకుడు యేసు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఏ స్థలములో పడిపోయావో, ఏ స్థలములో ఆదరణ లేకుండా ఉన్నావో, ఏ స్థలములో విడుదల లేకున్నావో, ఈ దినాన్ని దేవుడు నిన్ను విమోచించబోతూ ఉన్నాడు. బైబిల్లో మనము చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి నలిగిపోతూ ఉన్నారు. చాలా శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఏం చేయాలో వారికి అర్థం కాక వారు మొరపెడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యో, మా కష్టాల నుండి విడిపించేవారు ఎవరు లేరా? మా బాధల నుండి విడిపించేవారు ఎవరు లేరా? మమ్మల్ని విమోచించేవారు ఎవరు లేరని వారి కన్నీరు కారుస్తూ ఉంటే యేసు ప్రభు కష్టాల్లో ఉన్న వారిని చూచాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7 నుండి 8 వరకు ఇలాగ రాయబడి ఉంది. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజలు బాధ నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టేవారిని వారు పెట్టిన మొర నేను వింటిని. అందుకే వారిని విడిపించడానికి నేను ఆకాశము నుండి దిగి వచ్చి తిని. దేవుని బిడ్డ, ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న బాధ, వారి కష్టం, వారి యొక్క వేదన దేవుడు చూచాడు. వారిని విడిపించడానికి, వారిని ఆదరించడానికి నిశ్చయముగా వారి కష్టముని నేను చూశాను, వారి పరిస్థితిని నేను చూశాను. ఈ దినాన్ని నువ్వెక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఈ వాక్యం ఇచ్చిన సహోదరుడా, సహోదరి, ఇదిగో నేను ఎవరు చూడటం లేదనుకుంటున్నా, నన్ను విడిపించేవారు ఎవరు లేరనుకుంటున్నా, నా యేసయ్య నిన్ను విడిపించడానికి లోకానికి వచ్చాడు, నిన్ను ఆదరించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు పడుతున్న బాధను మమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరు మమ్మల్ని విడిపిస్తారు, ఎవరు మాకు సహాయం చేస్తారని నలిగిపోతున్న ప్రజలతో మాట్లాడిన యేసయ్య ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఇశ్రాయేలు విడిపించి కానాను దేశం నడిపించిన యేసయ్య నిన్ను విడిపించి నిత్య జీవానికి వారసుడిగా చేయడానికి, శాంతి సమాధానం ఇవ్వడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. చూడండి, బంధకాల్లో ఉండటం నా యేసయ్యకి ఇష్టం లేదు, బంధించబడటం నా యేసయ్యకి ఇష్టం లేదు. ఈ దినం నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరగాలంటే నువ్వు ఏ బంధకాల్లో బంధించబడ్డా, దేవునిలో సాగనివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, విశ్వాసంలో సాగనివ్వకుండా, దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా ఏది నీకు బంధకముగా బంధించి ఉన్నది, ఈ మధ్యాహ్నం ఆ బంధకములు ఇప్పి విడుదల పొందాలని నా యేసయ్య కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, వాక్యం ఇచ్చిన మిత్రమా, స్నేహితుడా, ఎలా నువ్వు బంధించబడ్డా? పాపం అనే బంధకాలు ఉన్నావేమో, సిగరెట్లనే బంధకములో, త్రాగుడు, లోక సంబంధమైన ఆచారాలనే బంధకములో నీవు బంధించబడి దేవునికి దూరమైపోతున్నావేమో. నా యేసయ్య నీ బంధకాలు ఇప్పడానికి, నిన్ను విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలుగుతావా? 3వది ప్రభు అంటున్నాడు, నేను ఆదరించడమే కాదు, విమోచించడమే కాదు, నేను ఆదరించి విమోచించి ఆ వ్యక్తికి పూర్వపు వైభవాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. 3వది పూర్వపు వైభవాన్ని ఇవ్వబోతున్నాను. ఆమోస్ గ్రంథం 9:11 కనబడుతుంది. పూర్వపు రీతిగా మరలా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒక దినాన్ని ప్రార్థించే నీవు ఇప్పుడు ప్రార్థనలో కోల్పోయావు, దర్శనం చూసే నీవు దర్శనం చూడలేకపోతున్నావు, విశ్వాసంలో సాగే నీవు విశ్వాసంలో సాగలేకపోతున్నావు, పరిచయం చేస్తే నీవు ఇప్పుడు పరిచయం చేయలేకపోతున్నావు, పడిపోయావు, ఆదరణ లేదు, విడుదల లేదు. అయితే నా యేసయ్య అంటున్నాడు, నీ కుటుంబాన్ని లేవనెత్తుతానంటున్నాడు,
నీ కుటుంబాన్ని ఆదరిస్తానంటున్నాడు, నీ కుటుంబాన్ని విమోచిస్తానంటున్నాడు. అంతేకాదు మూడోదిగా చెబుతున్నాడు, పూర్వపు రీతిగా ఆయన నిన్ను కట్టబోతూ ఉన్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్న దినాల్లో ఎంత నువ్వు సంతోషంగా ఉన్నావో, యేసు ప్రభు నమ్ముకున్న దినాల్లో ఎంత ఉజ్జంగా ప్రార్థన చేసేదానివో, యేసు ప్రభు నమ్ముకున్న దినాల్లో ఎంత దేవుని సన్నిధానంలో ఎక్కడ కూటాలన్నా పరిగెత్తుకుని వెళ్తుండేదానివో, ఆ అనుభవం మరలా నీకు రావాలంటే ఈ దినం నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి, ఎక్కడ బంధించబడ్డావో బంధకం నుంచి బయటికి రావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. నీవు నూతనముగా స్థాపించబడాలి, ఒక క్రొత్త వ్యక్తిగా మార్చబడాలి. ఇదిగో సమస్త పాతివి గతించెను, సమస్తము క్రొత్తవిగా మార్చబడాలి అంటే ఒక క్రొత్త జీవితం నీవు నీ కుటుంబం మరల ఈ నూతన సంవత్సరంలో ప్రారంభం చేయాలంటే కనుక ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే బంధించబడ్డావో నీ బంధకములో నుంచి బయటికి రమ్మని ప్రభు కోరుతున్నాడు. యవనస్తుడా, యవన చెల్లి, ఎందుకు నీ ఆలోచన విధానం మారకుండా, ఎన్నాళ్ళవుతుంది యేసు ప్రభు నమ్ముకుని, యేసు ప్రభు నమ్ముకుని ఎన్నో ఏండ్లు అవుతుంది, అయినా నీలో మార్పు లేకుండా నీ యొక్క అలవాట్లు బట్టి బంధించబడి శాంతలేక నీవు జీవిస్తూ ఉన్నావు. నన్ను విడిపించేవారు ఎవరు లేరు అనుకుంటున్నావు. ఇది నాని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ యవ్వన కాల జీవితాన్ని, నీ హృదయాన్ని దేవునికి అంకితం చేసినట్లయితే ఆనాడు పడిపోయిన దావీదు గుడారిని లేవనెత్తి పూర్వపు రీతిగా మరలా ఆశీర్వదించిన నా యేసయ్య, నూతనముగా స్థాపించిన యేసయ్య, నూతన వర్షాన్ని కుమ్మరించిన యేసయ్య ఈ దినం నీ కుటుంబంలో మునుపటి కంటే అధికమైన కార్యాలు నీవు చూడబోతూ ఉన్నా. ఈ సమయంలో నీవెక్కడున్న వ్యక్తివైనా సరే మోకరించి కన్నీరు కార్చి నాతో ప్రార్థనలు ఏకీవించగలుగుతావా? ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇన్నాళ్ళు పడిపోయిన జీవితం వల్ల నేను ఉన్నాను. నా కుటుంబంలో సంతోషం లేదు, నా కుటుంబంలో ఆనందం లేదు, నా కుటుంబంలో నెమ్మది లేదు, నా బిడ్డలు పడిపోయారు, నా భర్త నా మాట వినటం లేదు, నా భార్య నా మాట వినటం లేదు, నా కుటుంబం పాడైపోయిన కుటుంబాలే ఉన్నదని ఈ దినం ఒక తీర్మానం చేసుకుని నీవు ప్రార్థన చేయగలిగితే కనుక, ఇదిగో పాడైపోయిన స్థలములను బాగు చేస్తున్న నా యేసయ్య, నువ్వెందుకు పనికిరావని అనేక మంది చెబుతున్నారు, వీడెందుకు పనికిరాడు అనేక మంది చెబుతున్నారు. పనికిరాని నిన్ను పనికొచ్చే పాత్రగా దేవుడు చేయబోతున్నాడు, పనికొచ్చే పాత్రను చేయబోతున్నాడు. ఒక క్షణం ఎక్కడున్న వ్యక్తివైనా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మా పరమ తండ్రి, ఈ సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం విన్నా ప్రతి ఒక్కరి జీవితంలో ఆనాడు పడిపోయిన దావీదు గుడారం లేవనెత్తినట్లు ఈ కడవరి కాలంలో, ఈ అంచె కాలంలో, ఈ భయంకరమైన దుర్దినాల్లో అనేక కుటుంబాలు లేవనెత్తండి. నీ అభిషేకముతో బిడ్డలను నింపండి. ఇప్పుడే ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయండి, విడుదల లేని వారికి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. అయ్యా, పూర్వపు రీతిగా వారి మరలా ప్రార్థన, భక్తి, విశ్వాస జీవితాలు కలిగి ఉజ్జీవముతో నీ మహిమతో నింపబడే కుటుంబాలుగా ప్రతి ఒక్కరిని తీర్చండి. బలహీనులను, రోగులను నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇప్పుడే స్వస్థత కలుగునగాక. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Pastor P. Moses, Holy Spirit Prayer House, Oduru, Penamantala Mandalam, Pachim Godavari Jilla, Andhra Pradesh, India. Our address: Pastor P. Moses, Holy Spirit Prayer House, Oduru, Penamantala Mandal, West Godavari District, Andhra Pradesh, India. 949460 7530, 949460 7540.